వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు హల్చల్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. 6 ఏళ్ల తర్వాత అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయవాడ నుండి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుండి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుండి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే జగన్ న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం లోటస్ పాండ్లోని నివాసానికి వెళ్లారు. జగన్ న్యాయస్థానంలో హాజరు సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని రైల్వే అగ్రహారం గేటు అవతల ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యకు త్వరలో తెరపడనుంది. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్న రైతులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు సచివాలయం వద్ద 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయడం జరిగిందన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 23,965 మంది రైతులకు 32,07,00,000 రూపాయలు 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు జమ అయ్యిందన్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో ఈ ప్రాంతంలో అనేక పంటలు దెబ్బతిన్నాయని, కనీసం వైసీపీ నాయకులు తుఫాన్ అనంతరం వారిని పలకరించిన పాపాన పోలేదని, తాను అధికారులు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా రేయింబవళ్లు శ్రమించామన్నారు. తుఫాన్కు దెబ్బతిన్న 8,500 ఎకరాలకు త్వరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లించబోతున్నామన్నారు. తర్లుపాడు మండలానికి 2 డ్రోన్లు అందజేశారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అరే ఈ రాష్ట్ర పరిస్థితి బాగలేదే, ఒక 6 నెలలు ఆగుదామని ఆలోచన లేదు. ముందు రైతు బాగుండాలి. రైతు కష్టం, ఇటీవల మోందా తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతులకు మనం ఇస్తామన్నటువంటి ఏదైతే 2వ విడత ఉందో ఆ 2వ విడతని టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తే రైతుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క 2వ విడత కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొని వస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటీవల గురించిన మోందా తుఫాను వల్ల పత్తి ఎన్ని రకాలుగా నష్టపోయారు. పత్తి రైతులు కావచ్చు, మినుము రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, శనగల రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, అందరూ కూడా నష్టపోయారు. కొప్పోలు రెవెన్యూ డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూములు మునిగిపోయి పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీరామనేని సీతాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 3వ రైల్వే ట్రాక్ నిర్మాణం తర్వాత సర్వే నెంబర్ 285 భూమి వద్ద ఆమె మాట్లాడారు. రైల్వే అధికారులు దూరదృష్టితో ఆలోచించకుండా 292 పిల్లర్ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేశారని, దీంతో వర్షపు నీరు మొత్తం దాని ఆనుకుని ఉన్న భూమిపై పడ్డంతో నీటితో నిండిపోయాయన్నారు. పక్కనే జూటు భూమి నీటితో మునిగిపోయి ఉరకలేసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అటు సాగర్ కాల్వ వైపు గాని, ఇటు పోతురాజు కాల్వ వైపు గాని నీటిని మళ్లిస్తే ఆ ప్రాంతంలోని రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత 3 ఏళ్ల నుండి రైల్వే అధికారులను కలిసి విజ్ఞాపన చేసినప్పటికీ ఇంతవరకు పట్టించుకోలేదని, ప్రస్తుతం ఆ భూముల్లో ఒక విత్తనం కూడా నాటే పరిస్థితి లేదని రైల్వే అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నేను ఇక్కడ 285 సర్వే నంబర్లో భూమిని కలిగి ఉన్నాను సార్.
ఈ సర్వే నంబర్లో ఆ కోటిరెడ్డి తూముల దగ్గర నుండి వచ్చే వాటరు, రైల్వే ట్రాక్కుల మీద నుంచి కోటిరెడ్డి తూముల మీదుగా వచ్చే వాటరు అటు ఎన్ఎస్పి కెనాల్కి కానీ పోతరాజు కాలువకు కానీ నీటిపారుదల వసతి ఉంది. కానీ అవన్నీ తూర్పుకు వచ్చి మా చేల మీద పడితే చేలు ముంపుకు గురవుతున్నాయి సార్. 3 సంవత్సరాల నుంచి థర్డ్ లైన్ వేసింది మొదలుకొని నేను అధికారులతో ఎన్నోసార్లు విజ్ఞాపన చేసినా కూడా స్పందన లేక మేము నష్టపోతున్నాం సార్. ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చేటప్పటికి అందరూ పైర్లు పెట్టుకుంటే మా చేలు పైర్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ముంపు నీళ్లు ఉంటున్నాయి. జూటు వేసి ఉంటే నా పక్క చేను జూటు వేసి ఉంటే ఆ జూట్ అంతా మునిగిపోయింది, పాసిపోయింది. ఆ ఓనర్ కౌలుకి ఇచ్చాడు, ఆ కౌలుదారు పరిస్థితి అయిపోయింది. ఈ విధంగా ఉంటే రైతులు కోలుకోవడం కష్టం సార్. కాబట్టి అధికారులు స్పందించి మమ్మల్ని ఒడ్డున వేయాల్సిందిగా మరీ వేడుకుంటున్నాను సార్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం రమేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నా నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నిధులు ఇస్తామని, కార్మికులకు ప్రమాదం జరిగితే న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇచ్చారని తెలిపారు. సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు అవసరమైన నిధులను అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కార్యక్రమంలో ఎస్కే హుస్సేన్, వన్నూరు సాహెబ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, గతంలో మంజూరైనటువంటి పథకాల లబ్ధిదారులకి నిధులు విడుదల చేస్తామని, ఈ సంక్షేమ బోర్డు పథకాలని నిలిపేసినటువంటి 12-14 మెమోని రద్దు చేసి అందరికి కూడా పథకాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ బోర్డులో 3,294 కోట్ల రూపాయల నిధులు ఉన్నా కూడా ఈ నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేటాయించకుండా, పథకాల అమలుకి దాన్ని నిధులు విడుదల చేయకుండా దాన్ని తాత్సారం చేస్తూ ఉంది. యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 17 మెడికల్ కళాశాలలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మెడికల్ విద్య కలగానే మిగులుతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వం పేదల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణకు తీసుకువచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ధర్నాలో పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ వేగవంతం చేస్తూ ఉంది. మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించాలని చూస్తూ ఉంది. అందులో భాగంగానే మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటీకరించాలని చూస్తూ ఉంది. మొత్తం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే గత ప్రభుత్వం 5 మెడికల్ కళాశాలని పూర్తి చేసింది. మరి ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మీరు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కళ్ళు నెత్తినెక్కి ఇవాళ మొత్తం వైద్య రంగాన్ని ప్రైవేటీకరిస్తామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇవాళ ఆ వైద్య కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. మిత్రులారా, కోడిగుడ్డు ధర కొండెక్కింది. తల్లి ధర పెరిగిందనుకుంటే పిల్ల ధర కూడా పైకి పెరగడంతో కోడిగుడ్డు కొనుగోలు చేసే వినియోగదారులు గుడ్లు తేలిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధరపై డి న్యూస్ స్పెషల్ ఫోకస్.
కోడిగుడ్డు ధర రోజురోజుకి కొంచెం పెరుగుతూ హోల్సేల్లో ఒక్కొక్క గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. రిటైల్గా కొనుగోలు చేయాలంటే 8 రూపాయలు పలుకుతుంది. సహజంగా కార్తీక మాసం అంటే శివుడిని పూజిస్తారు కాబట్టి ఈ నెలలో మాంసం తినటం మానేస్తారు. కోడిగుడ్డు ధరతో పాటు మాంసపు ధరలు కూడా తగ్గాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా అమాంతంగా పెరగటం వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలకు ఆకుకూరలు కూరగాయల ధరలు కొండెక్కితే ఇప్పుడు కోడిగుడ్డు ధరలు పెరగటం ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు అన్న చందంగా వినియోగదారుల పరిస్థితి నెలకొంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో రేట్లు పెరిగాయని, ప్రతి సంవత్సరం కార్తీక మాసంతో సంబంధం లేకుండా నవంబర్, డిసెంబర్ నెలల్లో కోడిగుడ్ల ధరలు పెరుగుతాయని, అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పెరిగాయని వ్యాపారి అబ్దుల్ రహీం అన్నారు. ఏంటంటే ప్రతి సంవత్సరం రేట్లు ఎట్నే ఉంటాయి, కార్తీక మాసంలో రేటు తగ్గిద్దని జనం అనుకోవటం, కానీ ఈ చలిగాలికి ఎక్స్పోర్ట్ పోయింది గుడ్డు. అందుకని చెప్పి ప్రతి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఇదే పొజిషన్. మామూలు షాపుల్లో అయితేనేమో 8 రూపాయలు అమ్ముతున్నారు. కూరగాయల రేట్లు అట్నే ఉన్నాయి, చికెన్ కానీ అయ్యి మొత్తం రేట్లు మొత్తం బాగానే ఉన్నాయి. ఇదేంటంటే ఒక చలికాలం వానాకాలం అని కాదు, ప్రతి సంవత్సరం అప్ అండ్ డౌన్ అవుతుంటుంది రేటు. ఈ రేటు కూడా ఒక వారం 10 రోజులు ఆగిద్ది, తర్వాత డౌన్ అయిపోయింది. పోయిన సంవత్సరం ఇదే తేదీల్లో ఇదే రేటు ఉంది. గతంలో డజన్ 60 రూపాయలకు లభించే గుడ్డు నేడు ఏకంగా 85 రూపాయలకు చేరింది. పెరిగిన కూరగాయలే కొనలేకపోతుంటే గుడ్డు ధర కూడా పెరగడం సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కోడిగుడ్డు ఇంత భారీగా పెరిగిన వైనం ఇంతకుముందు తాము చూడలేదని, ప్రభుత్వం కోడిగుడ్ల ధరలను కూడా నియంత్రిస్తే బాగుంటుందని వినియోగదారుడు జుబేదార్ అంటున్నారు. రేట్లు చూస్తే ఈరోజు విపరీతంగా పెరిగి ఉన్నాయి. గతం కన్నా చూసుకుంటే ఈరోజు మామూలుగా కార్తీక మాసం కాబట్టి రేట్లు తగ్గాల, కానీ ఇప్పుడు చూస్తే అవకాశం లేదు. పోయినసారి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా పెరిగి ఉన్నాయి. దానివల్ల వినియోగదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఒక కోడిగుడ్లనే కాదు, కూరగాయలు చూసుకున్న విపరీతంగా ధరలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కోడిగుడ్లు రేట్లు తగ్గాల, కానీ అదేవిధంగా పోయిన గతం కన్నా ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి వినియోగదారులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి దాని మీద కూడా కొద్దిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. మేమెప్పుడూ కోడిగుడ్లను హోల్సేల్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తుంటామని, 30 గుడ్లు 170 రూపాయలకు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 210 రూపాయలు తీసుకున్నారని, ఒక్కసారిగా 40 రూపాయలు ధర పెరిగిందని, కూరగాయలు కొనలేని పరిస్థితి, మాంసం కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందని, ఇలాగే ఈ ధరలు ఆకాశాన్నంటితే పేదల కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మంజుల అంటున్నారు. మామూలుగా అయితే మేము ఎగ్స్ ఎప్పుడు హోల్సేల్లో తీసుకుంటాము, షాప్లలో తీసుకుంటాము. గతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి అన్నమాట. ఎగ్స్ 170 ఉండేది, 30 ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు 210 అలా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ పెరిగాయండి ఎగ్స్. 170 ఉండేది, 30 ఎగ్స్ వచ్చేసి 170 ఉండేది, ఇప్పుడు 210 చెప్తున్నారు. ఇది దారుణంగా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఆకుకూర కట్ట వచ్చేసి 10 రూపాయలు 20 రూపాయలు చెప్తున్నారు. 25 రూపాయలు ఉండేవి టమాటా 50 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ ఎక్కువ పెరిగినాయి రేట్లు. ఏంటండి ఇక్కడే తీసుకునే వాళ్ళం మేము. తక్కువే ఉంది, ఈ ఇయర్ చాలా ఎక్కువ పెరిగినాయి, ప్రతిదీ రేటే. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఏకాంబరేశ్వరుని లింగమూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ లాంటి విశేష ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ పుల్లేటి కుర్తి నాగేశ్వరరావు, అర్చక స్వామి రాజేష్, మేనేజర్ కోట లక్ష్మి, ప్రసన్న, భక్తులు పాల్గొన్నారు.
ఓ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త దాడుల వరకు దారితీయడంతో ఆ దాడుల్లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వేటపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు వేటపాలెంకు చెందిన భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో ఇరు వర్గాల బంధువులు తీవ్ర ఘర్షణ చోటు చేసుకోగా ఈ ఘర్షణలో భర్తపై దాడి చేసినట్లు సమాచారం. దాడిలో తీవ్ర గాయాలకు గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని ఒంగోలు ఆసుపత్రికి తరలించే క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి శాఖ గ్రంథాలయానికి సొంత భవన నిర్మాణం జరిగేలా అందరూ కృషి చేయాలని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పాలక మండలి సభ్యురాలు ధూళిపాల వెంకటరత్నం అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారిణి వసుంధరాదేవి, గ్రంథి నాగరాజకుమారి, కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ, కాకాని అమృతలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, వరలక్ష్మి, కాకుమాను అంజలీదేవి, సిహెచ్ అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం బాలబాలికల పాఠశాల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మన్నం త్రిమూర్తులు విద్యార్థినులకు మొక్కలు పంపిణీ చేశారు. ఆ న్యూస్ చదివే వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇవాళ మనం బాగా న్యూస్ చెప్పాలి, అసలు ఎటువంటి తప్పులు లేకుండా చెప్పాలి అని చెప్పేసేసి. బట్ కానీ ఇవాళ అటువంటి ఎక్సర్సైజెస్ లేవు స్కూల్స్ లో కదా. ఉన్నాయా? కొన్ని స్కూల్స్ లో ఉన్నాయి. ఇప్పటికి కూడా చదివిస్తున్నారా? అయితే నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు అక్కడ కూడా ఓన్లీ చదివే కాకుండా ఇలా జనరల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసే విషయాలు కూడా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే మనము నడుస్తున్న ప్రపంచం ఇవాళ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది కనుక తెలుసుకోగలుగుతామో మనకి లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. స్కాటర్ అవడం అంటే అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు పోతున్నాయి. ఎందుకు? మన వాతావరణంలో ఉన్న చిన్న చిన్న ధూళి కణాల వల్ల వాతావరణంలోకి వచ్చేటప్పటికి అవి స్కాటర్ అవుతుంది. ఈ స్కాటరింగ్ ఎఫెక్ట్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. సరేనా? గుర్తుపెట్టుకుంటారా ఇప్పుడు నేను చెప్పింది? అలా ఎక్కువ స్కాటర్ అయ్యే కిరణాలు ఏవి? నీలం. మీకు మీ స్కూల్లో కూడా గ్రంథాలయం ఉంటుంది కదా, దానిలో కూడా బుక్కి నంబర్ ఉంటుంది. అలా ఆ కోడింగ్ అనేది కనిపెట్టారు. అంటే ఏ బుక్కి ఎలా కోడ్ చేయాలి అనేది, ఎలా అమర్చాలనేది ఈయన ఎస్ఆర్ రంగనాథన్ గారు. ఒంగోలు పోతురాజుపాలెంలో అయ్యప్ప స్వామి అఖండ పడిభజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు యాదాల శ్రీను, చంద్ర, మిరియాల గోపి ఆధ్వర్యంలో జరిగిన భజన కార్యక్రమం పండుగ్గా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కొలువు తీర్చి పడిపూజ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు.
కృష్ణ గురుస్వామి భజన బృందం స్వామివారి గీతాలను ఆలపించగా మాల దీక్షాధారులు అధిక సంఖ్యలో పాల్గొని భజన చేశారు. కుంకములు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన చీరాల బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాడరేవులో ఫోటోషూట్కు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో పరీక్షలు వ్రాసేందుకు మరో బైక్పై వెళ్తున్న విద్యార్థుల బైక్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వెళ్తున్నప్పుడు బండి సైడ్ ఆపాము, వాళ్ళ నుంచి కొట్టేసారు. వెనకాల మా ఫ్రెండ్కి సివియర్గా డ్యామేజ్ అయ్యింది. అవును, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అసలు మామూలుగా? బిర్యానీ తినేసి ఫోటో దిగుతాను, వాటర్ వైపు వెళ్తున్నాం. వాళ్ళ నుంచి కొట్టేసారు వెనకాల. వాళ్ళ బండి మీద ఎంతమంది ఉన్నారు? బండి మీద 3 ఉన్నారు. మేము ఇద్దరం పక్కన ఆపాం బండి, వాళ్ళ నుంచి కొట్టేసి. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఒంగోలు శ్రీగిరికొండపై ఆర్యవైశ్య మహిళలు సామూహిక వనభోజనాలను నిర్వహించారు. మహిళలు ఆనందోత్సాహాల నడుమ వివిధ రకాల ఆటలను ఆడడం జరిగింది. సరదాగా సాగిన ఆటల పోటీల అనంతరం మహిళలు ఒకరికొకరు పసుపు, కుంకుమ, గాజులతో వాయినాలు సమర్పించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా వనభోజనాలు చేశారు. గత 15 సంవత్సరాల నుండి నిరాటంకంగా ఈ సామూహిక మహిళల వనభోజనాలను చేసుకుంటున్నామని, ఈ ఏడాది శ్రీగిరికొండపై ప్రకృతి వాతావరణం నడుమ వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు హల్చల్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడు రాస్తాడు. మధ్య పేజీలను మనమే రాసుకోవాలి.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం.